హాయ్ గైస్, దిస్ ఇస్ పద్మజ రాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్లో ఏమేమి చేశానో ఇప్పుడు చూద్దాము. కొంచెం ఫ్లవర్ కూడా వస్తుందన్నమాట దీంట్లో. బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్ అయితే. వేడి వేడి పన్నీర్ దోశ అయితే రెడీగా ఉంది తినడానికి. ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పన్నీర్ దోశ చేయబోతున్నాను. దీనికి ఇప్పుడు మనము ఆనియన్స్, టొమాటోస్ సన్నగా తరుక్కున్నాను, చాలా సన్నగా తరుక్కోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి చిన్న దంచి పెట్టుకున్నాను. కొత్తిమీర కొంచెం, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర. నేను టొమాటోస్, ఆనియన్స్ అన్నీ వేసేస్తాను ఒకేసారి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేయాలన్నమాట. ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని అయితే ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకుంటాను. ఇలా బాగా తురుము పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది టొమాటోస్, ఆనియన్స్ అంతా. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామో ఎంత. నేనైతే 1.5 స్పూన్ వేసినాను. బాగా కలిసిన తర్వాత తురుముకున్న పన్నీర్ని దీంట్లో యాడ్ చేసేసేయాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. వేడి వేడి పన్నీర్ దోశ అయితే రెడీ. పొద్దున్నే ఇట్లా వేడిగా పన్నీర్ దోశ తిన్నామంటే ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇప్పుడు లివర్ ఫ్రై చేస్తున్నాను. దీనికి ఫస్ట్ కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు. ఇది బాగా కలిపి ఒక 10 minutes అట్లే మ్యారినేట్ చేసి పెట్టేసేయాలన్నమాట. పప్పు పెట్టాను. ఆకుకూర పప్పు చేద్దామనేసి పప్పు పెట్టాను అనమాట. పప్పులో కొద్దిగా పసుపు వేసాను, 1 స్పూన్ ఆయిల్. దీంతో పాటు తెల్లగడ్డలు కూడా వేసేస్తున్నాను. దీంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా నేను పప్పులోనే వేసి ఉడకపెట్టేస్తాను. సట్టిలో చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో, టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది నేనైతే రాళ్ళ సట్టిలోనే చేసేస్తున్నాను. ఒకేసారి దీంట్లోనే ఎనిపేయచ్చు అనమాట. సో పొంగు వస్తూ ఉంది. పొంగు వచ్చి కొంతసేపు ఉడికిన తర్వాత మనము ఈ లోపల నేను కొంచెం ఆకుకూర ఇంట్లోనే కొంచెం కుండీలో పెంచుండాను, కోసుకొని వస్తాము ఇప్పుడు. సిలోన్ బచ్చలే అంటారు వీటిని, ఈ ఆకుకూరని. ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడిగి పప్పులో వేసుకుంటాను. ఈ ఫ్లవర్ని తీసేసి ఆకులు మాత్రమే వేసుకుంటాను. ఈ ఆకుకూర చాలాసేపు ఉడకాల్సిన అవసరం లేదు, త్వరగా ఉడికిపోతుంది అనమాట. అలాగే కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసినామంటే కూడా బంకగా అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు వేరే ఆకుకూరలతో కూడా మిక్స్ చేసి వేసుకుంటాం అనమాట. అప్పుడు కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇది పప్పు అయితే ఉడికిపోయింది, ఆకుకూర పప్పు. లాస్ట్లో ఇంకా మనము ఈ రాళ్ళు వేసి ఎనిపేయాల్సిందే. రైస్ కూడా ఉడికిపోతుంది, పొంగు వస్తుంది. అన్నం రెడీ అయిపోయింది, గంజి వార్చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది, ఎనిపేసినాను కాబట్టి ఇంకా తిరగమాత చేసేసుకోవాలి. తిరగమాతకి నేను వడియం వేసి తిరగమాత చేసుకుంటాను. అమ్మ వాళ్ళు ఇచ్చి పంపిస్తారనమాట ఈ వడియాలు. సో ఇవి నూనెలో కాగిన తర్వాత కొంచెం చిన్న ముక్కలుగా చేసి వడియం వేసి తిరగమాత చేసుకొని పప్పు వేసి కలిపేసేయాలి.
కొద్దిగా ఇంగు వేసేసుకున్నామంటే డైజెషన్ బాగా అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ని ఫ్రై చేయబోతున్నాను. దానికోసం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి ఆయిల్లో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం బాగా ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ని దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ జీరా పౌడరు వేసి 1 మినిట్ బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత గరం మసాలా పౌడర్ ఇంట్లోనే పౌడర్ చేసి పెట్టుకున్నాము, ఆ పౌడర్ని అయితే 1 స్పూన్ వేసేసి బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంతసేపు మూత పెట్టేసేయాలన్నమాట. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఉడికిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ లోపలే ఉడికిపోతుంది అనమాట లివర్ ఫ్రై అయితే. బాగా డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, గ్రేవీగా అస్సలు ఉండకూడదు. ఇంకా కొత్తిమీర వేసేసి 1 నిమిషం ఫ్రై చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈరోజు లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. ఈవినింగ్ మా అమ్మ కొంచెం చేపల పులుసు పంపించింది అనమాట ఊరి నుంచి. సో నైట్కి అయితే ఇప్పుడు చేపల పులుసు విత్ రైస్ చాలా టేస్టీగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.